తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 3.5 గంటలుగా పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి కామారెడ్డిలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుందనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ లైత్ ద్వారా అందజేస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లాలో ఏ విధంగా పోలింగ్ కొనసాగుతుంది, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఓటర్లు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పొద్దున కొంత మేరకు 7 గంటల నుంచి 8 గంటల పరిసర ప్రాంతాల్లో కొంత మేరకు మందకొట్టిగా ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పుడు కొంత క్రౌడ్ పెరిగిందని చెప్పవచ్చు. ఉదయం ఉన్న నేపథ్యంలో ఇటు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు తమ పనులను చేసుకొని అదేవిధంగా తిరిగి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే సందర్భం ఒకటి ఉంది. ముందుగా ఓటు వేసి అదేవిధంగా పనులు చేసుకునే సందర్భం కూడా ఒకటి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని చెప్పు 49 వార్డులలో ఇవాళ పోలింగ్ 1,49,525 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును కామారెడ్డి జిల్లా మున్సిపల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెసులుబాటు ఏర్పాటు చేయడం, దాదాపుగా 252 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, తనకు ఓటు హక్కున్న ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సార్ చెప్పండి, ఏంది పరిస్థితి, ఎట్లా కొనసాగుతుంది పోలింగ్? ఈరోజు కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీస్లో పీస్ఫుల్గా మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటింగ్ నడుస్తుంది. ఇంతకుముందు దాదాపు 10% ఓటింగ్ 4 మున్సిపాలిటీస్లో కంప్లీట్ అయింది. మొత్తం పీస్ఫుల్గా నడుస్తుంది. అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. 100% వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్స్లో సీనియర్ సిటిజన్స్ అండ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ కోసం వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు షామియానా, డ్రింకింగ్ వాటర్ అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఓటర్స్ ఈరోజు ఓట్ హక్ ఈరోజు యూజ్ చేయాలి అండ్ ఓట్ ఖచ్చితంగా వేయాలి. ఈ ప్రాంతంలో యువత అత్యధికంగా ఉన్నారు. యువతకు అదేవిధంగా మహిళా ఓటర్లు కూడా అత్యధికంగా నమోదు కావడం జరిగింది. మహిళలు, వృద్ధుల కోసం యువతకు ముఖ్యంగా ఏమని పిలుపునివ్వబోతున్నారు? దాదాపు ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడిప్పుడే కొంతమేర పొందుకుంటుంది. అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత పైన మీ అభిప్రాయం ఏంటి? బిఫోర్ ఎలక్షన్స్ కూడా అన్ని స్వీప్ యాక్టివిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. మహిళా ఓటర్స్ కోసం కూడా, తర్వాత యూత్ని కూడా కాలేజెస్లో కూడా స్వీప్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. సో ఐఎమ్ షూర్ అందరూ ఇక్కడ వచ్చి ఓట్ ఇస్తారు. చివరిగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్కి సంబంధించిన ఆఫీసర్ కానీ కొంతమేరకు స్లిప్పులు అందలేవు అంటున్నారు. పూర్తి స్థాయిలో ఎలక్షన్ యంత్రాంగం ఏ విధంగా పనిచేసింది? అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్ స్లిప్స్ కూడా ముందే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇష్యూస్ ఏం లేదు, పీస్ఫుల్గా నడుస్తుంది. మొత్తానికి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు ఎన్నికల అధికారులు పూర్తి చేస్తారు. ఇంకా సమయం ఉంది కాబట్టి దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ మరి 5 గంటల లోపల ఇక్కడ కేటాయించినటువంటి ప్రైమిసెస్లో లోపల ఉన్న వారికి ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. ముఖ్యంగా యువత, మహిళలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి కామారెడ్డి మున్సిపల్ లిమిట్లోని 49 వార్డులలో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేయడం జరిగింది. ముఖ్యంగా మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, ఈ షామియాలకు ఎంత తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కొంత చల్లగా ఉండడానికి షామియాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు 14.2% కామారెడ్డి మున్సిపల్ లిమిట్లో అనధికారికంగా ఓటు శాతం అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇటు బిచ్చుకుందా, అదేవిధంగా ఎల్లారెడ్డిలో ఓటింగ్ శాతం స్పీడ్ అందుకుంది. అదేవిధంగా బాన్స్వాడలో కూడా ఓటింగ్ సరళి ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో మరింతగా 1-2 గంటల పరిసర ప్రాంతాల్లో ఓటింగ్ సరళిని పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, అదేవిధంగా వృద్ధుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అంటున్నారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీందర్.